Welcome to 3rd BSc Semester 5 students to my Physics Lecture 38 on YouTube. My name is Naiman VVSN Murthy, Lecturer in Physics, SKBR College Amlapuram. లాస్ట్ క్లాస్లో మనం యూనిట్ 4 కంప్లీట్ చేసాం. టుడేస్ టాపిక్ ఈజ్ decimal to binary conversion for 3rd BSc Semester 5 students studying under Adikavi Nannaya University, Rajamahendravaram. ఇది 3rd BSc వాళ్ళకి క్లాస్ నెంబర్ 27. సో మనం ఫిజిక్స్ 5Aలో యూనిట్ 5 స్టార్ట్ చేస్తున్నాం. 8th చాప్టర్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ప్రిన్సిపల్స్ అని కూడా పిలుస్తాం దీన్ని. ఇందులో డెసిమల్ నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. దశాంశ సంఖ్యామానము చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటున్న నెంబర్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం. 0 నుంచి 9 వరకు మొత్తం 10 డిజిట్స్ ఉంటాయి. 0 1 2 3 4 5 6 7 8 9 ఈ 10 డిజిట్స్తో డెవలప్ చేసిన నెంబర్ సిస్టమ్ని డెసిమల్ నెంబర్ సిస్టమ్ అంటాం. దశ అంటే 10 సంఖ్యలు అని చేత దీన్ని దశాంశ సంఖ్యామానము అని పిలుస్తాం. ఇందులో 50 రాయాలంటే 50 బేస్ 10 అని రాయాలి. అలాగే 45ని 45 బేస్ 10 అని చదువుతాం. డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో బైనరీ నెంబర్ సిస్టమ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేశారు. ద్విసంఖ్యామానము లేదా ద్వాంశ సంఖ్యామానము అంటాం. అంటే ఇందులో ఓన్లీ 2 నెంబర్స్ ఉంటాయి, 0 ఒకటి 1 ఒకటి. హై వాల్యూ అని చెప్పడానికి 1 వాడతాం, లో వాల్యూ అని చెప్పడానికి 0 వాడతాం. అలాగే పాజిటివ్ థింకింగ్కి 1 వాడతాం, నెగిటివ్ థింకింగ్కి 0 వాడతాం. అలాగే ఎస్ అని చెప్పాలంటే 1 వాడతాం, నో అని చెప్పడానికి 0. ఇలా అన్నిట్లకి అప్లై చేసుకుంటూ వెళ్తూ 1లతోటి 0లతోటి ఒక నెంబర్ సిస్టమ్ డెవలప్ చేశారు. దాన్ని బైనరీ నెంబర్ సిస్టమ్ అంటాం. బై అంటే 2 నెంబర్స్ ఉన్నాయని అర్థం. ఇందులో ద్విసంఖ్య అంటే 2 సంఖ్యలు ఉన్నాయి. సో ఇప్పుడు డెసిమల్ నెంబర్కి కరస్పాండింగ్గా బైనరీ నెంబర్ ఏమొస్తుంది అని అడిగితే ఈ ట్యాబులర్ ఫార్ములో చూస్తాం. 0కి కరస్పాండింగ్గా 0, 1కి కరస్పాండింగ్గా 1, డెసిమల్ 2కి కరస్పాండింగ్గా 1 0 అని చదవాలి దీన్ని. డెసిమల్ 3కి కరస్పాండింగ్గా 1 1, డెసిమల్ 4కి కరస్పాండింగ్గా 1 0 0, డెసిమల్ 5కి కరస్పాండింగ్గా 1 0 1, 6కి 1 1 0, 7కి 1 1 1, 8కి 1 0 0 0, 9కి 1 0 0 1. ఇవి బైనరీ నెంబర్స్ని 100 అని 101 అని చదవకూడదు. విడివిడిగా 1 0 0, 1 0 1 ఇలా చదువుతూ ఉండాలి. ఈ డెసిమల్ నెంబర్ సిస్టంలోనే 0లు 1లు ఉన్న నెంబర్స్ అన్నీ పక్కకి ఆర్డర్లో తీస్తే బైనరీ నెంబర్ సిస్టంలో నెంబర్స్ వస్తాయి. సో ఇవి ఎలా వచ్చాయి అని అడిగితే ఒకదాని నుంచి ఇంకో దానికి కన్వర్షన్ నేర్చుకోవాలి. సో ఫస్ట్ది డెసిమల్ టు బైనరీ కన్వర్షన్, దశాంశమానంలోని సంఖ్యను ద్విసంఖ్యామానంలోనికి మార్చుట. మనకి 8 అనే డెసిమల్ నెంబర్ ఇచ్చారు, 8 బేస్ 10 అంటాం దీన్ని. ఇప్పుడు దీన్ని బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేయడానికి 2 పెట్టి డివైడ్ చేసుకుంటూ వెళ్తాం వరుసగా. రిమైండర్స్ పక్కన రాసుకోవాలి, శేషం అని పిలుస్తాం. సో 2 పెట్టి డివైడ్ చేస్తే 4 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 0 రిమైండర్. మళ్ళీ 2 పెట్టి డివైడ్ చేస్తే 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 0 రిమైండర్. మళ్ళీ 2 పెట్టి డివైడ్ చేస్తే 1 టైం క్యాన్సిల్ అయింది, 0 రిమైండర్. అగైన్ 2 పెట్టి డివైడ్ చేస్తే 0 టైమ్స్ క్యాన్సిల్ అయింది, 1 రిమైండర్. ఈ రిమైండర్స్ అన్నిటిని కింద నుంచి పైకి రివర్స్ ఆర్డర్లో రాయాలి మన ఆన్సర్ కావాలంటే. సో కింద నుంచి పైకి 1 0 0 0 బేస్ 2 అని రాస్తాం. ఇలా ఏ నెంబర్ ఇచ్చినా సరే 0 టైమ్స్ క్యాన్సిల్ అయ్యేంత వరకు 2 పెట్టి డివైడ్ చేసుకుంటూ వెళ్ళి రిమైండర్స్ని రివర్స్ ఆర్డర్లో రాయాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఏ నెంబర్ ఇచ్చినా చేయగలిగి ఉండాలి ఇలాగా. సో నెక్స్ట్ దాంట్లో
ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. 0 పాయింట్ తర్వాత నెంబర్ ఇస్తారు. సో డెసిమల్ ఫ్రాక్షన్ టు బైనరీ కన్వర్షన్. 0.75 బేస్ 10 అని ఇచ్చారు. దీన్ని కన్వర్ట్ చేయాలి. ఇందాక 2 పెట్టి డివైడ్ చేసుకుంటూ వెళ్ళాం. ఇప్పుడు 2 పెట్టి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. సో 2 పెట్టి మల్టిప్లై చేస్తాం. 1.50 వస్తుంది. ఈ 1ని క్యారీ అని చెప్పి పక్కకి రాసుకుంటాం. సో క్యారీ 1 పక్కకి రాస్తే మిగిలిన నెంబర్ ఎంత అని అడిగితే 0.50. దీన్ని మళ్ళీ 2 పెట్టి మల్టిప్లై చేయాలి. 1.00 వస్తుంది. ఇందులో మళ్ళీ 1 క్యారీ పక్కకి రాస్తాం. క్యారీ 1. రిమైనింగ్ నెంబరు 0.00. సో ఇలాగ ఇచ్చిన నెంబర్ని 2 పెట్టి మల్టిప్లై చేసుకుంటూ వెళ్తూ క్యారీలు వరుసగా పక్కకి రాసుకుంటూ 0.00 వచ్చేంత వరకు ప్రాసెస్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు ఈ వచ్చినటువంటి క్యారీల్ని 0 పాయింట్ తర్వాత సేమ్ ఆర్డర్లో రాయాలి. 0 పాయింట్ అని రాసి క్యారీలన్నీ సేమ్ ఆర్డర్లో, ఇందాక రివర్స్ ఆర్డర్లో రాసాం రిమైండర్స్. ఇప్పుడు క్యారీలు సేమ్ ఆర్డర్లో 0 పాయింట్ తర్వాత రాయాలి. అది మనకి ఆన్సర్ అవుతుంది. సో ఆన్సరు 0.75 బేస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0.11 బేస్ 2 అవుతుంది. కొన్ని నెంబర్స్కి మల్టిప్లై చేసుకుంటూ వెళ్తుంటే 0.00 రాదు. అలాంటి సిచ్యువేషన్లో సపోజ్ 0.4తో కనుక స్టార్ట్ చేస్తే మధ్యలో కొన్ని స్టెప్స్ తర్వాత మళ్ళీ 0.4 మీద ఒక నెంబర్ వస్తుంది. అక్కడ స్టెప్స్ రిపీట్ అవుతాయి అని చేత అక్కడ ఆపేస్తాం ప్రాసెస్. సో 0.3తో స్టార్ట్ చేసాం అనుకున్నాం, మధ్యలో ఎక్కడైనా 0.3తో నెంబర్ వస్తే అక్కడ ఆపేయచ్చు, 0 రాదు. అలాంటప్పుడు క్యారీలు సేమ్ ఆర్డర్లో పాయింట్ తర్వాత వేసుకుంటాం. సో నెక్స్ట్ రెండు కలిపిచ్చిన నెంబర్ చూద్దాం, మిక్స్డ్ నెంబర్స్. సో కన్వర్ట్ 50.25 బేస్ 10 ఇంటూ బైనరీ నెంబర్. ఇందులో 2 స్టెప్స్ కింద చేస్తాం. స్టెప్ 1లో 50 బేస్ 10 ఎలా కట్టాలో మనకి తెలుసు. ఇందాక 2 పెట్టి డివైడ్ చేసుకుంటూ వెళ్ళిన ప్రాసెస్. అందులో రిమైండర్స్ అన్నీ రాసుకుని రివర్స్ ఆర్డర్లో రాస్తే 110010 బేస్ 2 వస్తుంది. ఇది ఆన్సర్ 1. స్టెప్ 2లో ఫ్రాక్షన్కి చేస్తాం 0.25 బేస్ 10కి. ఇందాక సెకండ్ చెప్పుకున్న ప్రొసీజరు మల్టిప్లై చేసుకుంటూ వెళ్తూ క్యారీస్ అన్నీ పక్కకి రాసుకుంటూ వెళ్ళి రాస్తే మనకి ఆన్సర్ 2 వస్తుంది. 0.01 బేస్ 2. ఫైనల్ ఆన్సర్ ఎంత అని అడిగితే ఆన్సర్ 1 ప్లస్ ఆన్సర్ 2, రెండు ఆన్సర్లు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 110010.01 బేస్ 2 అవుతుంది. ఇలాగా 2 స్టెప్స్లో చేసి ఆన్సర్స్ యాడ్ చేస్తాం. సో ఇదంతా కూడా డెసిమల్ టు బైనరీ కన్వర్షన్. నెక్స్ట్ క్లాస్లో రివర్స్ కన్వర్షన్ చూద్దాం, బైనరీ టు డెసిమల్ కన్వర్షన్. సో వీ విల్ మీట్ అగైన్ ఇన్ ది నెక్స్ట్ క్లాస్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్. థ్యాంక్ యూ ఆల్. అందరూ కూడా మరిన్ని మంచి మంచి లెక్చర్స్ గురించి ఈ ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.